సార్ హాస్పిటల్ ఉందని ఫోన్ చేసిరు సార్. హాస్పిటల్ ఉందంటే మేము ఊరికొచ్చినాం. ఇక ఊరికొచ్చేవరకే ఇక మాకన్నా ముందే ఇక దొంగతనంకి వెళ్ళి తీసుకెళ్ళిరు. ఇక ఉస్మాన్ తీసుకెళ్ళిరు. ఇక మేము చూడాలిగా నా కొడుకుని బాడీ చూపెట్టాలిగా సార్. అలా తండ్రి అలా బావ అలా అక్క చెల్లె తండ్రి మొత్తం లేసి వచ్చింది సార్. మాకు చూపెట్టాలిగా. దొంగ తానుమెలికి ఎట్లా తీసుకెళ్తారు వీళ్ళు? దొంగ తానుమెలి ఎట్లా చంపిరు నా కొడుకుని ప్యానికి ఉరేసిరు. రక్తం కూడా ఉంది. మాకు నా ముందే దవాఖాన ఉస్మానియా అంటే వచ్చినాం. ఇక ఏది మాట నాకు చూస్తలేదు అయ్యా. నాకు చూస్తలేదు. నాకు 9 గంటలకు మాట్లాడింది అయ్యా నా కొడుకు. అయ్యా అమ్మాయి ఏం చేస్తున్నాడో తిన్నాను. అయితే అయ్యా సాయి నాయన ఫోన్లో రీఛార్జ్ చేయమన్నా చేస్తామన్నాడు. అక్కతోనే మాట్లాడిండు. ఇంకొక ఇంటికాడ ఉంది, ఆమెతో కూడా ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకా అగ్గనేసి కుసబెడతారుగా ఇప్పుడు వాళ్ళతో అందరితో మాట్లాడిండు. వీళ్ళే సావా కొట్టిండ్రు. సావా కొట్టి ప్యానికి ఉర్రేసిర్రు. అల్లే ఉర్రేసి నా కొడుకుని వాళ్ళ చేతితోటి దొంగతనంకి వెళ్ళి ఎట్లా తీసుకెళ్ళారు నా కొడుకుని నాకు చూపెట్టాలి. చూడకుండా ఉస్మానియాకి ఎట్లా తీసుకెళ్ళారు? ఉస్మానియాలో ఉండగానే ఫోన్ వచ్చింది. ముందే హాస్పిటల్లో ఉండటే వచ్చినాం. హాస్పిటల్లో ఉండటే ఊరికొచ్చినాం. అప్పుడే ఊరికొచ్చినాం. 3 గంటలకు చేస్తే 4 గంటలకి ఇక్కడ ఉన్నాం. మాకన్నా ముందే తీసుకెళ్ళిరు. ఉస్మానియా తీసుకెళ్ళిరు. మా పెద్ద కొడుకు ఇండియా చేస్తాడు డ్యూటీ. ఆయన కూడా రానియలే. ఆ ముందు తీసుకెళ్ళిరు. గొడవలు అవి ఏమన్నా అయ్యాయా? చెప్పాడా మీ అబ్బాయి అంతకుముందు? టార్చర్ పెడుతురంట సార్ వాళ్ళు. వారం రోజుని టార్చర్ పెడుతురంట. కొట్టే సావా కొట్టిరాలే సావా కొట్టిర్రు. ఉర్రి వేసుకుంటే మూత్రం వస్తుంది, దొడ్డు వస్తుంది. రక్తం ఎట్టెళ్ళింది. రక్తం వస్తుందా? మాకెందుకు చూపెట్టాలి? దొంగతనంకి వెళ్ళి ఎట్లా తీసుకెళ్ళిర్రు? దెబ్బలు ఉన్నాయమ్మా? ఏడా చూడలే. మాకు చూడు పెట్టాలి. మాకు చూడలే. నాకు చూడబెట్టాలి. దొంగతనంకి వెళ్ళి ఉస్మానియా తీసుకుపోయిర్రు. ఎందుకని తీసుకెళ్ళిండ్రు? నా కొడుకు నాకు కావాలి. ఏదొద్దు, నా కొడుకు నాకు కావాలి. అలా డబ్బులు వద్దు, అలా సొమ్ము వద్దు, నాకు ఏదొద్దు. నా కొడుకు నాకు కావాలి. నా కొడుకు నాకు చూపెట్టాలి. అది ఎట్టా జరిగింది, అది ఎట్టా అయ్యింది నాకు చూపెట్టాలి. ఎప్పటి నుంచి చేస్తున్నాడమ్మా ఇక్కడ వరకు మీ అబ్బాయి? వారం రోజులు సందంట. వారం రోజులు సందంట. ఇబ్బంది పెడుతున్నంట. అది టార్చర్ పెడుతున్నంట. అంటే రాత్రి పగలు డ్యూటీనే ఉందా? ఏం జరిగింది బాబాయ్ మీ అబ్బాయికి? వారం 10 రోజుల కిందనేమో టార్గెట్ పెడుతున్నా అని చెప్పిండు. ఎవరు పెడుతున్నారు టార్గెట్ అంటే పోలీసులు పెడుతున్నారు ఆయన అన్నాడు. ఇక ఆడికి వెళ్ళి 3వ నాడు ఏం చెప్పిండంటే నాయన నేను లీవ్ పెట్టుకుని ఒక నెల లీవ్ పెట్టుకుని ఇంటికి వస్తా, ఎగ్జామ్ రాసేది ఉంది. మరి మన పండుగకి ఎందుకు రాలేదని లీవ్ ఇస్తలేదు ఆయన. మరి నెల లీవ్ పెట్టుకొని ఇంటికి వచ్చి ఎగ్జామ్ రాసేది ఉందని చెప్పి సరే వెళ్ళి రా అని చెప్పిండు. ఇక వాళ్ళ రాత్రి 9 గంటలు ఏం చేసిండు, ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన అంటే పైసలు లేవని చెప్పిన. అయితే నేను పైసలు వేస్తాను. ఇక అమ్మని అంటే తల్లిని ఇచ్చింది. ఇక అంతే మాట్లాడింది ఆయన. ఇంకా ఏం మాట్లాడి. అంటే ఎప్పుడు లాస్ట్ ఫోన్ ఎప్పుడు చేసిండు మీకు? 9 గంటలు, రాత్రి 9 గంటలు ఫోన్ చేసి ఫోన్లో పైసలు కూడా వేపిస్తాడు. ఆయన వేపిస్తాడు. మళ్ళీ తెల్లారేసరికి ఎవరు ఫోన్ చేశారు మీకు? మా బిడ్డ ఫోన్ చేసాడు. పోలీసులకు ఫోన్ చేసిరట. మా బిడ్డ కూడా 15 చదువుకుంది. నీళ్ళు ఆడికి వారం 10 రోజులు అవుతుంది. ఇక ఫోన్ లేపి తల్లి ఊరికి వచ్చి నన్ను లేపి సీరియస్గా ఉన్నట్ట కాంబినేషన్ వేసిరట. అట్లా గిట్ల వరకు 2 దూళ్ళు ఉన్నాయి. బ్యాడ్ తీసుకొని గడ్డి అనేది వేద్దాం, మళ్ళీ వచ్చిన బస్సు పోదాం అనే వరకు మా అల్లుడు ఊళ్ళో ఉంటాడు. ఆయన కార్ తీసుకొని ఎక్కువ తయారు చేయమని చెప్పి కార్లోనే వచ్చినాం. గాడికి వచ్చి మాల్ని గాడిపోయి మన అవుటార్ రింగ్ రోడ్ దాటుతుంటేనే ఫోన్ అంటే మేము వచ్చింది ఆ పని ఆయన కూడా ఫోన్లో మాట్లాడుతున్నాం. పక్కన కార్లో కూర్చున్నాం. మేము ఇంటికి వచ్చేవారు చాలా శ్రమమే లేదు, విశ్వారేకేషన్ అని చెప్పేది. మేము వస్తేనే సార్ మీరు ఎట్లా పంపిస్తారు గదికి? మాల్లుడు జర సీరియస్ అయ్యిండు. అంటే పంపించిన గదికి మా కొడుకు ఊరికొచ్చినా ఉండట. మా కొడుకు కూడా ఇక్కడే ఉంటాడు సిటీలో. గోల్లా డ్యూటీ చేసుకుంటాడు. ఇక్కడనే రూమ్ తీసుకుని ఆయన అలాగ ఉండు. ఆయన రాకముందే తీసుకుంటాడు. మీకు వాళ్ళు ఫోన్ చేశారంటే పోలీసు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? పోలీసు వాళ్ళే చేశారు. సీరియస్ ఉందని చెప్పారు. సీరియస్ ఉందని చెప్పి దవాఖాన సీరియస్ ఉందని చెప్పి ఇట్లా ఇది చేసుకున్నారా? ఏం చెప్పారు అంతే చెప్పారు ఆయన. ఓకే, అంటే మీరేమనుమానిస్తున్నారు? ఇది చేసుకున్నారా లేకుంటే ఏమనుకోలేదు. జ్వరం గిట్ట వచ్చింది ఏమో. ఇక బస్సుకు పోదాం ఫస్ట్ మా దాంట్లోకి 4:30కి వెళ్తుంది బస్సు. ఆ బస్సు పోదామని మేము అనుకున్నాం. 3కి ఫోన్ చేసినాక ఇక టైం కింద దుళ్ళ కింద గడ్డి వేసి వస్తాం అనుకున్నాం. అంతలో మా అల్లుడు వచ్చి కార్ తీసుకొని వచ్చిండు. ఎక్కువ బండి అని దొరుకునే వచ్చాడు. ఇప్పటి వరకు చూపించారా మీకు మీ అబ్బాయి బాడీ? చూపించడం లేదు, ఏది లేదు. ఫోన్ ఇవ్వమన్నా కూడా చేస్తారు. ఇప్పుడు కూడా చూపించట్లేదు. ఇప్పుడు కూడా చూపించండి.
మరి బ్లడ్ ఉందని మీ వైఫ్ చెప్పింది కదా. మీద రూమ్ లో చేయించారు. ఎక్కడ ఉంది రూమ్ అని ఈ మాలు టైట్ చేసే వరకు రూమ్ చేయించారు. ఉమ్, రక్తం ఉంది, ఉమ్, తాడో తువల పోసిరు ప్యాను. ఇక ప్యాన్ ఉందలేదు గది గిది అనే వరకు ఇక నేను మాట్లాడకుండా నా దగ్గర లేదు. ఇక అలా ఏం మాట్లాడేది. ఎప్పుడు వచ్చింది మీ అబ్బాయికి జాబ్? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో టర్నింగ్ పోయింది. 2024 బ్యాచ్. 2 సంవత్సరాలు నెల ఓరో ఇటు అటు. ఇప్పుడు డే అండ్ నైట్ మీకు అబ్బాయికి డ్యూటీ చేస్తారని చెప్పేసి ఈ టార్చర్ భరించలేకపోయారు. ఈ టార్చరే అక్కడ ఏమీ లేదు. థమ్స్అప్ తాగడు, ఛాయ్ తాగడు, మనతోటి కూడా మాట్లాడు. ఎందుకంటే ఆ తోటి గద్దలతోటి మంచిగా ఉంటాడు. నిన్న మన గద్దలతోటి గణేష్ కూర్చోబెడతాం, ఎట్లా తెద్దాం, ఏం తెద్దాం, గద్దలు మన ఖర్చు గద్దలు కూడా పట్టాను కొంతమంది అలా అనుకురట. ఇప్పుడు అంటురా గద్దలు. నిన్న కాక మొన్ననే మాట్లాడినాం మేము. 9 గంటలకు రాత్రి నాతోనే మాట్లాడింది. ఇక అదే మా శాస్త్రం. పోలీస్ స్టేషన్ లో ఎవరితో కొలీగ్స్ తోటి గొడవలు టార్గెట్ పెడుతున్నా అని చెప్పాడు. టార్గెట్ పోలీసులు టార్గెట్ పెడుతున్నా ఆయన. నేను ఎగ్జామ్ రాయాలి, నాకు నచ్చలేదు, టార్గెట్ నేను తప్పలేదు కూడా అన్నాను. ఎప్పుడన్నా జాబ్ మానేస్తాయి ప్రెషర్ అంటే ఇంత టార్చర్ పెడుతున్నా టార్గెట్ పెడుతున్నా అన్నాడు. కానీ ఈ జాబ్ కంటే నేను ఒక మాట, గవర్నమెంట్ జాబ్ అటెండర్ ఉన్నా మంచిది, కానీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చిపెట్టి గదిగిది పోతుంటాం. ఎందుకంటే నేను ఇది ఇట్లా ఉండే నేను వేరే జాబ్ కొడతా కానీ 4 రోజులు ఉంటా అని చెప్పిండు. ఎక్కడండి మీ ఊరు? సొంత ఊరు ఎక్కడ? మాది మంచాల మండల్, గ్రామం బండరు, నివాసం హజరతండ. చిన్నప్పటి నుంచి క్లెవర్ స్టూడెంట్ లెక్క ఉన్నాడు. చిన్నప్పటి నుంచి బాగా చదవడం ఇవన్నీ కూడా చేసేవాడా? చిన్నప్పటి నుంచి మా తండ్రి అంగన్వాడీ స్కూల్ పడ్డది. అప్పటి నుంచి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి కందుకూరు దాకా చదివిండు. కందుకూరు హాస్టల్ వేసిన ఆడికి లిబ్రపట్నం చదువుకుండు. ఇక ఆడికి జాబ్ కొట్టుకుండు. మరి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఏం చెప్పలేను ఆయన, ఏం చెప్పలేదు. చిన్న కొడుకు. మరి పోలీసులు ఇప్పటివరకు ఏదో మాట్లాడేమన్నా ప్రయత్నం చేస్తారా? ఏమని చెప్పారా? ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సార్ రావాలి అంటే ఎవరు సారో ఇదంతా మనకి తెలియదు. ఇప్పటికైతే ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒక్కరు కూడా మీతో మాట్లాడలేదు ఇప్పటివరకు? ఏం మాట్లాడేది ఇట్లా అని చెప్పలేదు, ఏ జోలికి చెప్పలేదు.